భరత్ అనే నేను అనే సినిమాలో మనము ఒక సన్నివేశం చూసాము. ఎప్పటినుంచో జనాలు పడుతున్న ఇబ్బందే ఒప్పుకుందాం. కాకపోతే ఏంటంటే ఆ సినిమా ద్వారా మనకు క్లారిటీ వచ్చింది. ఏంటి, సడన్గా మనం ఎక్కడికో వెళ్ళాలి, అది నిజంగా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, ఇంటర్వ్యూ అయి ఉండొచ్చు, లేదా ఆ టైంకి ఒక క్లయింట్ మీటింగ్ అయి ఉండొచ్చు, మేబీ ఇంకేమైనా అంటే అత్యవసర సమావేశాలు, అత్యవసర మీటింగ్లు కొన్ని మనకు ఉంటాయి. చిన్న చిన్న లాభాలో, పెద్ద పెద్ద లాభాలో, లాభమో నష్టమో, తృప్తో, వాట్ ఎవర్. లేదా ఫర్ ఎగ్జాంపుల్ తృప్తి గురించే మాట్లాడదాం. మూవీ టికెట్ కొంటాం ఫ్యామిలీ తరఫున. షో 7:30కి ఏమో ఉంటుంది అనుకుందాం. మనం 5:30కి బయలుదేరినప్పటికీ 8 వరకు ట్రాఫిక్లోనే ఉంటాం. ఎందుకు రీజన్ అంటే అప్పుడప్పుడు వర్షం పడవచ్చు, అంతే కదా. ప్రతిదాన్ని రాజకీయ నాయకులు అనడానికి లేదు. అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మంత్రి గారు వస్తున్నారు అని చెప్పేసి ఇట్లా ట్రాఫిక్ క్లియరెన్స్, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పేసి చాలామంది మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని అన్న వాళ్ళకి కొరటాల శివ గారు ఒక మంచి ఆన్సర్ ఇచ్చారు. మరి వాళ్ళ పని కోసం మనం వెళ్తున్నప్పుడు కాసేపు ఆగాలి కదండి అని బ్రహ్మాజీ చెప్పిన డైలాగ్ అది. సరే, నవ్వు అదంటే యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్, మనం ఏం చేయలేం. కొన్నిసార్లు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు లైక్ మన ఎంపీలు కానీ, ఇంకెవరైనా రాజకీయానికి సంబంధించిన పెద్దలు కానీ, మూవీ సెలబ్రిటీసే కానీ ఎక్కడికైనా సందర్శనార్థం వస్తున్నారు అని తెలిస్తే అక్కడ ఏంటంటే ఆ టైంకి ఆల్రెడీ అక్కడ టికెట్లు కొనుక్కున్న వాళ్ళు కొన్ని ఇక్కట్లు పడాల్సి వస్తుంది. ఇంకా అది మనం ఏం చేయలేం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జూ ఉంది. మార్నింగ్ ఓ టైంకి ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ ఓ టైంకి క్లోజ్ అవుతుంది. జూలో మొత్తం తిరగాలంటే పొద్దున్నే వెళ్తారు చాలామంది. ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడ ఎక్కడన్నా ప్లాన్ చేసుకొని లోపల ఏమన్నా కెఫ్టేరియాలు ఉంటే అక్కడ తింటారు, లేదా వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటారు, అనుమతి ఉంటే, అవుట్ సైడ్ ఫుడ్ అలౌడ్ ఉంటే. లేదంటే లోపల ఏవో స్నాక్స్ కొనుక్కొని తింటారు. అలా సాయంత్రం వరకు అన్ని జంతువులు చూసేసి పిల్ల పాపలతో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. నువ్వు అక్కడ వాళ్ళకి హాఫ్ డే వేస్ట్ అయినా ఒక అసంతృప్తి అలా మిగిలిపోతుంది. ఏదో అంత దూరం వెళ్ళి సగమే చూసి వచ్చామేంటి అని ఇట్లా ఉంటారులే. ఇప్పుడు సినిమా అయినా అంతే కదా. మనం ఒక పావు గంట లేట్ వెళ్తే అబ్బాయి ఏదో మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఉంటుంది. స్టార్టింగ్ మిస్ అయ్యామన్నో లేకపోతే ఇంకేదో. ఇది ఏంటంటే మానసికంగా కొంచెం వాళ్ళ మైండ్స్, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ మైండ్ కానివ్వండి, అది కొన్ని రోజుల పాటు వెంటాడుతూ ఉంటుంది. లాస్ట్ వీక్ జూకి వెళ్ళాము కానీ సగమే చూసి వచ్చాము, పోయిన నెల జూకి వెళ్ళాం కానీ సగమే చూసి వచ్చాము, మా మమ్మీ డాడీ జూకి తీసుకెళ్లారు కానీ సగమే చూపించారు, అక్కడ ఏదో అయ్యింది, అప్పటికి మాకు ఏం చూడాలో అర్థం కాక వెనక్కి వచ్చేసాము. ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటే బెటర్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖ జూని ఎందుకు సందర్శించారు అంటే ఆయన అటవీ శాఖ మంత్రి. ఏర్పాట్లు అంటే వైల్డ్ యానిమల్స్ అన్నిటికీ అడవిలో ఉన్న తరహా వాతావరణం అక్కడ ఉందా లేదా అని అప్పుడప్పుడు సందర్శిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ పెట్టుకొని వస్తూ ఉంటారు. వాళ్ళు వస్తున్నారు అని తెలియక ఆల్రెడీ టికెట్లు బుక్ చేసిన వాళ్ళు ఇక్కట్లు పడతారు. ఇక్కడ చిన్న సొల్యూషనే, పెద్ద విషయం కాదు. హాలిడేస్ ఉన్న టైంలో ఎవరు జనాలు రాని టైంలో వెళ్ళొచ్చు, లేదా ఒకరోజు జూకి సెలవు ప్రకటించి అప్పుడు కూడా మీరు అన్నీ ఏది బాగుంది ఏది బాగాలేదని చూసినా సరే అప్పుడు జనాలు రారు. అదే పనిగా పోని ముందే జనాలకు కూడా అమ్మ పలానా డేట్న ఒక మంత్రి గారి సందర్శన ఉంది, ఎప్పుడు ఉంటుందో తెలియదు, మంత్రి గారు ఎప్పుడు వస్తారో తెలియదు, మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అన్న వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ మైండ్లో పెట్టుకుంటారు. ఇవన్నీ కాకుండా సడన్గా ఏదైనా జరిగేసరికి జనాలకు ఇబ్బంది అవుతుంది. అది ప్రతి చోట, నాట్ ఓన్లీ జూ, చార్మినార్ దగ్గరైనా అంతే. ఇప్పుడు ఇంకెక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ చార్మినార్ టికెట్ కొనుక్కొని నేను కూర్చున్నా, గోల్కొండ టికెట్ కొనుక్కొని కూర్చున్నా, సినిమా షూటింగ్ అవుతుందంట మీరు అందరూ వెళ్ళిపోండి అంటారు, అది ఇబ్బందే. ఇంకో దగ్గరికి వెళ్తాం అంటే మన సందర్శకులకి బోల్డ్ అన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి, టికెట్ కొనుక్కొని వెళ్ళేమన్నాయి. ఇప్పుడు మన దగ్గర 7 Tombs ఉంది. 7 Tombs లోపలికి ఎంతో కొంత ఇంత రుసుముతో టికెట్ కొనుక్కుంటాం. శిల్పారామం ఇంత టికెట్ కొనుక్కొని వెళ్తాం, అన్నీ చూస్తాం, ఇది అది కొనుక్కోవాలి అని మైండ్లో ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంటుంది. ఇక విజృంభిద్దాం అనే టైంకి ఏంటంటే సడన్గా ఏదో అవుతుంది, ఇక వెళ్ళిపోండి అంటారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇబ్బంది. అంటే ఒక ప్రదేశానికి మనం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యాయి అనుకోండి, మళ్ళీ దానికి ఇంకో డేట్ అన్న కేటాయించుకోవాలి, లేదా మైండ్లో నుంచి దీన్ని తీసి పడేయాలి. ఇంకేం పోతానులే అక్కడికి అని అనుకుంటారు చాలామంది. లేదా ఇంకొకసారి వచ్చినా కూడా ఆ ఫస్ట్ డేకి ఉన్నంత ఉత్సాహం,
అవన్నీ మళ్ళీ మళ్ళీ రావు. అంటే ఫస్ట్ టైం మనం జూకి వెళ్తున్నాం అంటే చాలామంది ఏం ఫీల్ అవుతారు, జూ 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 అని చెప్పేసి. అక్కడ దాకా వెళ్తే ప్రతిదీ వాళ్ళకి కొత్తగా వింతగా ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళి అన్ని చప్పచప్పగా చూసేసి ఏదో పని నుండి బయటకు వచ్చాక ఇంకోసారి వచ్చినా కూడా ఆ ఫస్ట్ డే నీకు ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్ ఉండదు. సేమ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీలో యాపిల్ ఎగ్జాంపుల్ అంతే. ఫస్ట్ తిన్న యాపిల్ తృప్తి రెండో యాపిల్కి ఉండదు, ఎప్పుడైనా సరే అంతే. ఇది కూడా అంతే. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే, ఇప్పుడు ఎంత కాదనుకున్నా అది పర్యాటక ప్రదేశమే, పర్యాటక శాఖకు చెందిన మంత్రో లేకపోతే అటవీ శాఖకు చెందిన మంత్రో లేక ఇంకెవరో అప్పుడప్పుడు సందర్శిస్తూ ఉంటారు. అంతెందుకు జూ సిబ్బంది కూడా ఎప్పుడైనా క్లీన్ ప్రోగ్రామో లేక ఇంకేమైనా పెట్టుకుంటే వాళ్ళు కూడా సెలవు ప్రకటించాలి. ఇప్పుడు యాక్సిడెంటల్ సిట్యువేషన్స్ అయిపోయాయి కదా, ప్రకృతి పరంగా కొన్ని చెప్తా, ఇంకొన్ని యాక్సిడెంటల్ సీన్స్ కూడా ఉంటాయి. అనుకోకుండా జూలో నుంచి పులి బయటకు వచ్చి తిరుగుతుందా అంటే మనం వెళ్ళిపోతాం కదా ప్రిపేర్ అయ్యి, అమ్మో ఏదో సిట్యువేషన్ అయింది అని. నెక్స్ట్ అలాగే అన్ఎక్స్పెక్టెడ్ పెద్ద వడగల పడింది అనుకోండి, ఏ చెట్టు కింద పుట్ట కింద గొడుగేసుకొని ఉంటారు కదా. సిట్యువేషన్స్ 100 వస్తూ ఉంటాయి, మనలో మనమే తృప్తి పడాలి. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో ఇప్పుడు వాళ్ళ బాధలు వెళ్ళగక్కుతుంటే ఈ టాపిక్ చేయాల్సి వచ్చింది. సమ్టైమ్స్ కొన్నిసార్లు తెలిసో తెలియకో ఎక్కడో చక్కడ మనం స్ట్రక్ అవ్వాల్సి ఉంటుంది. ఆ సిట్యువేషన్ని మనం చాలా ఎట్లా చెప్పాలి, స్పోర్టివ్గా తీసుకొని బయటికి రావాలే తప్పితే ఏదో అయిపోయిందని మనం కుంగిపోవడం చాలా తప్పు. అండ్ పవన్ గారు కూడా వచ్చారు అంటే అది ఆయన డ్యూటీ కాబట్టి ఎందుకో సందర్శించారు, వాళ్ళందరి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నెక్స్ట్ టైం మీకే బాగుంటుంది. ఇట్లా సందర్శన ప్రదేశాలకి ఇలా మంత్రులు అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు అంటే అక్కడ ఉన్న సిబ్బంది కూడా భయపడి, అమ్మో ఏ మంత్రి వస్తే ఏం అడుగుతాడో అని భయపడి మీకు అన్నీ నీట్గా అందుబాటులో పెడతారు. మీకు కూడా ఈ శుభ్రత ఉంటుంది, అందుబాటులో అన్ని వస్తువులు ఉంటాయి, ఎక్కడికక్కడ డస్ట్బిన్లు ఉంటాయి, అన్నీ కూడా నీట్గా ఉంటుంది. మీ పిల్లలతో పాటు మీరు వెళ్ళారు అంటే చాలా హ్యాపీగా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేలాగా ఉంటుంది. సో వీళ్ళు అప్పుడప్పుడు విజిట్ చేయడం చాలా మంచిదే. ఇకపోతే ఆ రోజు ఇబ్బంది పడ్డ వాళ్ళని ఇక మనం ఏం అనలేము. లేక సెలవులు దొరికితే కొంతమంది ఉంటారు, అబ్బా అదేదో చూడడానికి వచ్చాము ఏంటిది అని, అలా ఫీల్ అవ్వకుంటే మంచిది. ఎందుకంటే కొన్ని సిట్యువేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూకి వెళ్ళి మీరు ఫీల్ అయ్యారు, అదే దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అక్కడే 6 గంటలు స్ట్రక్ అవ్వాల్సి వస్తే ఎవరేం చేస్తారు చెప్పండి. సో మైండ్ ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి కొన్ని సిట్యువేషన్స్కి. ప్రతి విషయంలోనూ మనం బాధపడొద్దు, కుంగిపోవద్దు అండ్ డిప్రెస్కి లోన్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్.